రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. మోదీ పర్యటనలో పాల్గొనాలని కోరింది పీఎంఓ. ఇక ఇన్విటేషన్ సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు తెలంగాణ సీఎం. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మోదీ పర్యటన ఎలా ఉండబోతుంది? దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎలా సహకరించబోతున్నారు? ఖచ్చితంగా గురు, మరి గత కొంతకాలంగా కూడా మరి గత ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అయితే మోదీ పలుమార్లు తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో కొంత ఆయన రిసీవ్ చేసుకోవడానికి కానీ కొంత సాధారణంగా ఆహ్వానించడానికి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రధానమంత్రి వచ్చినప్పుడల్లా ఇక ఏదో ఒక శాఖకు సంబంధించిన మంత్రిని మాత్రమే ఆయన పంపేవారు. ఇక దేశ ప్రధాని వస్తున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణంగా ఆహ్వానించాలి, అలాగే సమస్యలకు సంబంధించిన పరిష్కారం రాష్ట్రానికి వచ్చినప్పుడు చూపించుకోవాల్సిన బాధ్యత ఉండేది. అయితే కొంత బీజేపీ బీఆర్ఎస్ నడుమ కొన్ని నిధుల విషయంలో కావచ్చు, అలాగే పార్టీ పరమైన అంశాల విషయంలో కొంత గ్యాప్ ఏర్పడడంతో మరి తీవ్ర విమర్శలు కూడా మరి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు కానీ, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రిని మాత్రమే పంపించి రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక మరి మొట్టమొదటిసారి మాత్రం పీఎంఓ నుంచి రెగ్యులర్ గా మరి ఆ ముఖ్యమంత్రులకు సమాచారం ఉంటుంది. ఈ యొక్క పర్యటనలో మరి రిసీవ్ చేసుకునేందుకు కూడా ఆహ్వానం పంపించడం ఆనవాయితీ అయినప్పటికీ కూడా మరి మొదటిసారి కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి మోడీని రిసీవ్ చేసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. సో ఓవరాల్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న మరి కేంద్ర మంత్రులను కావచ్చు, అలాగే ప్రధానమంత్రిని అమిత్ షాను కూడా ఇప్పటికే మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయం గురించి కావచ్చు, నిధుల విడుదల విషయంలో మరి కలుస్తున్నారు. కొంత స్నేహపూర్వకమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మరి మొదటిసారి మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ప్రధాన మంత్రి పడేసన ఉన్న నేపథ్యంలో మరి పిఎంఓ నుంచి ముఖ్యమంత్రికి మరి ఆహ్వానం అందడం కావచ్చు, మరి ఇక్కడ నుంచి కూడా పిఎంఓ వర్గాలు కూడా మరి ఈ వార్తను ధృవీకరించారు. అలాగే రేవంత్ రెడ్డి సాధారణంగా రిసీవ్ చేసుకుంటారని కూడా సమాచారం ఉంది. అయితే శ్రీనివాస్, ఎన్నికల వేళ బీజేపీ తెలంగాణలో పసుపు బోర్డు ప్రకటన చేసింది. దానికి సంబంధించిన శంకుస్థాపన ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? మరి దేశ ప్రధాని తెలంగాణలో మరి 2 రోజుల పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా మరి ఒక ఏవియేషన్ సెంటర్ ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే మరి మొట్టమొదటిగా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఇష్యూ కూడా మరి ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు పర్యటిస్తున్న నేపథ్యంలో మరి ఒక భారీ బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. దీంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.